తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పండుగ సంక్రాంతి. పండుగ వస్తోందంటే గోదావరి జిల్లాలోని పచ్చని పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకుంటాయి. కోడి పందాలు, నోరూరించే పిండి వంటలు ఎక్కడెక్కడి వారిని రారమ్మని ఆహ్వానిస్తాయి. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో పిండి వంటల తయారీ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. నమస్తే, నేను మీ యాలి. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పండగ వాతావరణం చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నెల ముందే ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా పెట్టడంలో కానీ ఆప్యాయతలో ప్రేమలో ఎక్కడ తగ్గేదిలే అంటారు మన గోదావరి జిల్లా వాసులు. అలాగనే ఇళ్లల్లో ఇప్పుడు కాలా సమయం అంటే చేసుకునే సమయం లేకపోవడము కానీ ఇక్కడ కుటీర పరిశ్రమలుగా ఏర్పడిన భీమవరంలో ఎలాంటి పిండి వంటకాలకు సంబంధించిన కుటీర పరిశ్రమలు చాలామంది మహిళలు ఉపాధి పొందడంతో పాటు ఇక్కడ పిండి వంటకాలతో ఫేమస్గా ఏర్పడడం జరిగాయి. సో ఇక్కడ ప్రధానంగా దొరికే పిండి వంటకాలు మన తాత ముత్తాతల కాడి నుంచి వండుకుని వచ్చే పిండి వంటకాలు. సో వీటికి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా గనక చుట్టాలు ఇక్కడ మన గోదావరి జిల్లాలకు వస్తే ఇక్కడి నుంచే పిండి వంటకాలు తీసుకెళ్ళి తమ చుట్టాలకు ఇస్తుంటారు. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తమకు ఇష్టమైన పిండి వంటకాలు తీసుకెళ్లి కొనుగోలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చిన్నమిరం దగ్గర ఉన్నాను. ఒక ఈ పరిశ్రమ దగ్గర ఎటువంటి స్వీట్స్ అమ్ముతుంటారు, అలాగే ఇక్కడ ఏ వెరైటీస్ దొరుకుతుంటాయి, వాట్స్ ది స్టోరీ. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారం వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. దీంతో ఇంట్లో పిండి వంటలు చేసుకునే సమయం లేకపోవడంతో బయట కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది మహిళలు పిండి వంటలు తయారీతో ఉపాధి పొందుతున్నారు. భీమవరం మండలం చిన్నమేర గ్రామానికి చెందిన మహిళలు కొన్నేళ్లుగా పిండి వంటల తయారీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నా పేరు గొట్టిమొక్కల రామసీత అండి, అది చిన్నమేరం. నేను అప్పుడే 35 సంవత్సరాల నుంచి నేను ఇలాగ స్వీట్ తయారు చేయటం మొదలుపెట్టిన కానీ ఇప్పటి వరకు బాగానే ఉందండి. అలాగే సంక్రాంతికి దీపావళికి బూరెలు ఎక్కువ అండి. సంక్రాంతికి అరిసెలు, మనారం, గోరుమిటీలు, పాలకోవా, పాలబందులు, పోచొట్లు ఇప్పుడు చిన్ననాటి నుంచి మా అమ్మమ్మలు చేసేవన్నీ కూడా ఇప్పుడు నేను చేయటం మొదలుపెట్టాక అందరూ కూడా ఇక మా ఇంటికి వచ్చే పెట్టుకెళ్తారు. రామసీత గారి స్వీట్ అంటే ఒక ఆనందం పడి అదే మనకి నాలుగు మూల నుంచి వస్తారండి జనం. ఇంకా అక్కడెక్కడే అని కాదండి, ఏ ఊరు వస్తున్నారని కూడా అడగను, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి. ఇప్పుడే కదా మీరు తీసుకున్నారు, పాలకొల్లు నుంచి వచ్చారు, గుడివాడ నుంచి వచ్చారు, ఇలా విజయవాడ నుంచి వచ్చారండి. అందరూ ఇంకా అసలు తల చోట అమెరికా వరకు వెళ్తాయి. మా పండుగలో కూడా బాగా అమెరికా వెళ్ళటం, కొరియాలో వచ్చి వేసుకెళ్ళటం, ప్యాకింగ్ చేసుకుని పట్టుకెళ్ళటం బాగుంటుందని, సరుకు ఎన్నాలన్నా బాగుంటుందనే ఉద్దేశంలో వాళ్ళు పట్టుకెళ్తారు. సాంప్రదాయం అంటే పూర్వం నుంచి మనకి అరిసెలు అండి. సంక్రాంతి అయితే మనారం, బెల్లం మిఠాయి, అరిసెలు, పోకలు, జంతుకులు, పూతరేకులు, పాలకోవా పూర్వం నుంచి ఉన్నది అదండి. అవి కాకుండా నేను ఇంక వేరే రకాలు కూడా చేసి ఎవరేది అడిగితే అది బూరెలు కాంచి అన్నీ కూడా చేసేస్తానండి. సంక్రాంతికి 15 రోజుల ముందే ఆర్డర్లు మొదలవుతాయని పిండి వంటలు తయారు చేస్తున్న మహిళలు చెబుతున్నారు. స్థానికులే కాకుండా దేశ విదేశాల నుంచి ఇక్కడ పిండి వంటల కోసం ఆర్డర్స్ వస్తున్నాయని అంటున్నారు. పండగ సీజన్లోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా. నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. మా ఓనర్ గారి పేరు రామసీత గారండి. మేము ఇక్కడ దగ్గరగా 25 మంది ప్రత్యేకంగా ఆడవాళ్ళమే పనిచేస్తామండి. మేము మిషన్లో కట్ట అవన్నీ ఏమి వాడమండి. మేము పిండిలు ఏంటి అన్నీ కూడా మేము ఆడించుకుని మేమే ఇక్కడ మిషన్లు కట్ట వాడుకుని సొంతంగా మేమే చేసుకుని మేమే అన్ని గోరుమిటీలైనా, అరిసెలైనా, సున్నుండలైనా, పోచొట్లైనా, మైసూరు పాకమైనా, కాజాలైనా ప్రతి ఐటెం కూడా మేమే స్వయంగా చేతులతో మేమే చేస్తామండి. ఇక్కడ మిషన్ల కట్ట ఏమీ వాడమండి. మేము వాడేది కూడా కట్టెల పొయ్యిల మీదే వాడతామండి. గ్యాస్ కట్ట కూడా చాలా తక్కువ అండి. ఏవైనా చిన్న పాకలు లాంటివి అవుతేనే గ్యాస్ వాడతామండి. ఇక్కడ పాలకోవా, పోచొట్లు చాలా ఫేమస్ అండి. గోరుమిటీలు స్పెషల్ అంటే అరిసెలు, పోచొట్లు, సున్నుండలు ఇవన్నీ స్పెషలే కదండి. అమ్మగారు చాలా స్పెషల్ అండి. ఇక్కడ పేరంటేనే రామసీత గారు అంటే చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరే స్వీట్లకి రామసీత గారి ఇంటికి పేరు చెప్తారండి. పిండి వంటలను బయట కొనుగోలు చేయటం వల్ల సమయం ఆదా అవుతుందని, ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇక్కడ తయారైన పిండి వంటలను పండక్కి వచ్చిన బంధువులు తిరుగు ప్రయాణంలో తప్పకుండా పార్సల్గా తీసుకెళ్తుంటారు. మా బంధువులంతా ఫారిన్స్లో ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ భీమా ఫేమస్. ఇక్కడ కోడిపందాలు కానీ వంటలు కానీ అన్నిటికి కానీ అంతా వస్తున్నారు. స్నాక్స్ అన్నీ సీతమ్మ గారికి బాగుంటాయని ఇక్కడ పట్టుకెళ్తాను, స్వీట్స్ అవినండి. అలాగే వంటలు అవి కూడా భీమవరం ఫేమస్. కోడిపందాలు ఇంకా బాగా ఫేమస్ అండి.
ప్రత్యేకించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో భీమవరం ప్రత్యేక పండగకి, సంక్రాంతి పండగకి. ఏంటి పిండి వంటలు కూడా చాలా స్పెషల్గా అని చెప్తుంటారు. స్పెషల్ అంటే మొత్తం ఫుడ్ క్వాలిటీ అయినా, ఆయిల్ అయినా, ఏదైనా చాలా నీట్గా దగ్గరుండి చేస్తారు. మొత్తం ఏ అంతా. వెరైటీస్ దొరుకుతుంటాయి? మొత్తం అన్నీనండి, ఆల్ ఐటమ్స్, మురిపీలని, గోరుమిటీలని, తర్వాత అరిసెలని, పాకుండలని, ఇంకా మొత్తం బెల్లపాయలు మొత్తం. సినిమారం ఫేమస్ అండి. అరిసెలు అనగా, సున్నుండలు అనగా, బెల్లపనుండ, ఏ దేశాల నుంచి వచ్చినా కూడా మీ ఇక్కడికి నుంచి పట్టుకెళ్తారు. అన్నీ కూడా బాగుంటాయి. క్వాలిటీ పోస్టర్లు కానీ, బెల్లం పోస్టర్లు కానీ, అన్నీ కూడా జంతువులు కానీ, మన చిన్నపిల్లలకి ఉండి గోళీలు కూడా చేస్తారండి. చాలా సారి కానీ అన్నిటి కూడా ఫేమస్. ఈ 3 రోజులు కూడా హ్యాపీగా జరుపుకుంటారు తిని, స్నాక్స్ వేయండి. ఇతర మా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే కొంటారండి. పాత తరం వంటకాలు బాగుంటాయండి. ఇక్కడ నూనె అది కూడా క్వాలిటీగా బాగుంటుంది. చూశారు కదా భీమవరానికి చెందిన పిండి వంటకాలు ఏ రకాలుగా తయారవుతున్నాయో. ఇక్కడ చిన్న మిరంలో తయారయ్యే ఈ పిండి వంటకాలు దేశ విదేశాల నుంచి కూడా పార్సల్ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ రోజు ఇక్కడ మన పాతకాల పద్ధతుల్లో ఉన్న వంటకాలని రుచి చూపించడం కోసం తయారు చేస్తుంటారు. ఇంకా చాలామంది కూడా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి వెళ్తూ ఉంటారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, చిన్నమరం నుంచి.